హాయ్ హాల్, వెల్కమ్ టు అని ఇష్యూ ఛానల్. ఈరోజు మా అమ్మమ్మ అప్పుడు మాకు చేసి పెట్టే ఎగ్స్ అండ్ ఆలు కర్రీ చూద్దాం. ముందుగా గుడ్లను దుంపలను కలిపి ఉడకబెట్టుకోవాలి. తర్వాత అవి ఉడికాక వాటిని ఒలుచుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఈ ఎగ్స్ యాడ్ చేయాలి. యాడ్ చేసి దాంట్లో కొంచెం పసుపు వేస్తే ఆ కలర్ మంచిగా వచ్చి ఏగుతాయి. గుడ్లు బాగా వేపుకోవాలి. గుడ్లు బాగా వేగాక పక్కకు తీసి పెట్టుకొని అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఆనియన్స్ అండ్ మిర్చి వేయాలి. జీలకర్ర కూడా యాడ్ చేసి కరివేపాకు అన్నీ యాడ్ చేసి వేగనివ్వాలి. అవి బాగా వేగాక టమాటా వేయాలి. టమాటా వేసి అవి కూడా వేగాక మూత పెట్టి దాన్ని మగ్గనివ్వాలి. టమాటా మగ్గాక ముందుగా ఉడకబెట్టుకున్న ఆలు ఉన్నాయి కదా, దాంట్లో ఒక 2 పీసెస్ని బాగా స్మాష్ చేసి వేసాను. మిగతా 3 పీసెస్ని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. తర్వాత సాల్ట్ అండ్ కారం, ఉప్పు అన్నీ యాడ్ చేసి మిగతా గుడ్లు ఇంకా ఆలు ముక్కల్ని యాడ్ చేయాలి. యాడ్ చేశాక కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. మగ్గాక ఇది కొంచెం దగ్గర పడుతుంది. ఆలు కర్రీ రెడీ అవుతుంది. నేను ఎలాంటి మసాలా యాడ్ చేయలేదు. పాత రోజుల్లో ఇట్లాగే వండుకొని తినేవాళ్ళంట. అమ్మమ్మ ఎప్పుడు వండి మాకు పెట్టేది. అప్పుడు ఎక్కువ జనాలు ఉండేవాళ్ళు కదా, అప్పుడు మగవాళ్ళందరికీ గుడ్లు వేసేసి వీళ్ళు ఆలు మాత్రమే తినేవాళ్ళంట. ఆడవాళ్ళు టమాటా కూడా అలా యాడ్ చేసేవాళ్ళు కాదంట. నేను చేశాను, బాగుంటుంది.